మనం పార్ట్ 1లో ప్రైవేట్ వెబ్‌సైట్స్ గురించి డిస్కస్ చేసినాం కదా! ఇప్పుడు ఈ కామర్స్ సైట్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు ఈ సైట్‌లన్నీ అంటే ఎప్పుడో ఒకప్పుడు మనం బట్టలు లేదా ఏదైనా షూ లాంటి ఆర్డర్ పెట్టే ఉంటాం. బట్ ఏందంటే ఇందులో పర్ఫ్యూమ్స్ దొరుకుతాయని మనకు తెలవది. కానీ ఇలా పర్ఫ్యూమ్స్ కూడా దొరుకుతాయి. అందులో కొన్ని సైట్స్ ఉన్నాయి. అవేంటంటే తీరా, మింత్రా, అజియో, లైఫ్ స్టైల్, షాపర్ స్టాప్, సెఫోరా, పర్పుల్ అండ్ పార్కోస్. ఇవి మెయిన్. ఇవన్నీ మనందరికి తెలిసినవే. బట్ ఏంటంటే ఇందులో ఓన్లీ డిజైనర్ పర్ఫ్యూమ్స్ మాత్రమే దొరుకుతాయి. అన్నీ దొరకవు. కొన్ని బ్రాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అది కూడా ఆ బ్రాండ్లలో అన్ని పర్ఫ్యూమ్స్ దొరకవు. లిమిటెడ్‌గా కొన్ని మాత్రమే దొరుకుతాయి. మిడిల్ ఈస్ట్ పర్ఫ్యూమ్స్ ఉండవు. నీష్ పర్ఫ్యూమ్స్ అయితే అస్సలే ఉండవు. ఒకవేళ మిడిల్ ఈస్ట్ పర్ఫ్యూమ్స్ దొరికినా కూడా ఏదో జస్ట్ అజ్మల్, అఫ్నాన్, అర్మాఫ్ ఇలాంటి కొన్ని ఒక 2, 3 బ్రాండ్లు మాత్రమే దొరుకుతాయి. అది కూడా ఆ బ్రాండ్లలో అన్ని పర్ఫ్యూమ్స్ దొరకవు. మనం పార్ట్ 1లో ఏదైతే వెబ్‌సైట్స్ గురించి డిస్కస్ చేసినామో ఆ వెబ్‌సైట్‌లల్లా అన్ని బ్రాండ్స్, అన్ని పర్ఫ్యూమ్స్ దొరుకుతాయి. బట్ ఇక్కడ ఈ కామర్స్ సైట్స్ ఈ తీరా, మింత్రా, లైఫ్ స్టైల్ ఈ సైట్ల వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే అప్పుడప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ పెడతాడు. ఏంటంటే తక్కువ రేటుకే మనకు మంచి పర్ఫ్యూమ్స్ దొరుకుతాయి. ఇదొక బెనిఫిట్ ఉంది మనకు. సరే, మీకు ఈ ఆఫర్స్ గురించి నేను ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా అప్డేట్ ఇస్తూ ఉంటా. బట్ ఏంటంటే ఇంత రేట్ తగ్గించినా కూడా ఈ కామర్స్ సైట్లలో నేను చాలా తక్కువ కొన్నా. ఎప్పుడు కూడా ప్రైవేట్ సెల్లర్స్ దగ్గరనే కొన్నా. అండ్ ఇవి మనకు ఆఫ్లైన్లో కూడా స్టోర్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్లలో ఉన్నాయి. హైదరాబాద్లో అయితే ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్ ఉన్నాయి. వెళ్ళి ట్రై చేయొచ్చు. సరే, మనకు ఎప్పుడన్నా వీలుంటే టైం ఉంటే వీటి అంటే దీనిపైన కూడా మనం ఒక వీడియో చేద్దాం. బట్ ఇక్కడ బీ కేర్ఫుల్. ఎందుకంటే ఫేక్ సైట్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్త. ఎందుకంటే ఒకసారి నేను మోసపోయినా. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇనిషియల్ స్టేజ్లో నాకు తెలియక అట్లా జరిగింది. ఏదో 10,000 పర్ఫ్యూమ్ 1,500కే వస్తుందంటే అత్యాశ పోయి కొన్నా. ఆడేదో నీళ్ళు నింపి పంపించిండు. సరే, ఏ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అట్లా జరిగిపోయింది. మీరు మాత్రం చాలా జాగ్రత్త. సరే, దీని గురించి కూడా మనం ఇప్పుడు టైం ఉంటే మాట్లాడుకుందాం. ఓకేనా? డన్.